నిరుద్యోగులంతా కూడా అశోక్ నగర్లో మరి చేరుకొని వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా కూడా ఆటోలో సైతం కూడా ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చాలా క్లారిటీగా కనబడతా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి జాబ్ సంబంధించి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ గురించి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు? ఇంత దారుణంగా ప్రభుత్వం చూడండి, పోలీసులను చూసి దమనకాండ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నటువంటిది ఏమిటి? మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. మా యొక్క 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లను మీరు ఇచ్చేస్తే మేము ఎందుకు అడుగుతాం, మేము ఎందుకు ఈ రోడ్ల మీదకి వస్తాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. శ్రీధర్ బాబు గారు కబడ్దార్ అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అంటే మొదటి నుంచి కూడా జాబ్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటే వాళ్ళందరినీ కూడా ఆటోలో సైతం తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇది చాలా అన్యాయం అండి. మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు విచ్చలవిడిగా ఇదే విధంగా దమనకాండను నిర్వహిస్తే మీ యొక్క ఇండ్లను కావచ్చు, మీ యొక్క అసెంబ్లీని కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని కూడా మేము ముట్టడిస్తామన్నటువంటి ఎవరైనా కూడా నిరసన తెలియచ్చని ప్రభుత్వం పదే చెప్తా ఉంది కదా. ఈ నేపథ్యంలో ఈ విధంగా పోలీసులు వివరించడం ఎట్లా కూడా మేము శాంతియుతంగా అనేటువంటిదే కదా. మేము ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తూ ఉంటే విచ్చలవిడిగా స్పృహ తప్పి కోల్పోయినటువంటి మా మిత్రులను చూడండి. మీ యొక్క పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా కావాలని ప్రజలు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అన్న నిరుద్యోగులు ఈ రోజు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి మీరు మీడియా ముఖంగా చూపించండి. మా నిరుద్యోగులకి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము శాంతియుతంగా మేము నిర్వహించుకున్న ర్యాలీకి కూడా పోలీసు వాళ్ళు ఈ విధంగా మా నిరుద్యోగులు చూడవచ్చు. పోలీసులకు సంబంధించినటువంటి తోపులాటలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మరి అభ్యర్థి కూడా ఇక్కడ తోపులాటలో స్పృహ తప్పిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ వచ్చు. పోలీసులు మాత్రం ఏమాత్రం కూడా తగ్గకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ సైతం పంపించడానికి చాలా వరకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి కూడా పరిస్థితి వచ్చు. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి నేత మోతిలాల్తో పాటు ఏదైతే మరి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది, వాళ్ళని చాలా బలవంతంగా కూడా పోలీస్ స్టేషన్లో తరలించడానికి కూడా వాళ్ళంతా కూడా మరి విస్తృతంగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేర్చుకొని ఇక్కడందరికీ చేరి మరి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా వి వాంట్ జస్టిస్, సీఎం డౌన్ అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా మరి ఇక్కడికి వాళ్ళంతా కూడా చేరుకొని వాళ్ళంతా కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా మరి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళందరినీ కూడా పోలీసు